హాయ్ వీవర్స్, నేను రచితాని శ్రీ వైష్ణవ్ ఫ్యాషన్స్ నుంచి ఈరోజు మీకు మన దగ్గర అవైలబుల్గా ఉన్న డిజైనర్ బ్లౌజెస్కి శారీస్ సెట్ చేసి చూపిస్తానండి. యాక్చువల్గా మన దగ్గర కస్టమర్ సెట్ చేసుకున్న శారీస్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా మన దగ్గర అవైలబుల్గా ఉన్న మెటీరియల్ ఇదండి. ఇది ఆర్గెంజా, ఫాలింగ్ ఆర్గెంజా, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. దానికి మనకి షేడింగ్లో డిజిటల్ ప్రింట్ వచ్చి జెరీ అవుట్లైన్ వస్తుందండి. జెరీ అవుట్లైన్ కూడా చాలా సన్నగా వస్తుంది, చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైనర్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఏజ్ వచ్చేసి ఇది పిల్లల కాడి నుంచి పెద్దాళ్ళ వరకు చాలా బాగుంటాయండి. పెద్దాళ్ళం అయిపోయాం, ఇంత పూలా అని అనుకోక్కర్లేదు. ఇది చాలా సన్నగా ఉంది కాబట్టి లైన్, ఇలాంటి ఫ్లవర్స్, ఇలాంటి అవుట్లైన్ వచ్చినవి వాడుకోవచ్చు. ఇది ఒక్క బ్లౌజే మనం 3 కస్టమర్స్కి సెట్ చేసామండి. ఆ శారీస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి మంగళగిరి శారీ, కింద బార్డర్ని మ్యాచ్ చేసి ఇలా సెట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ శారీ, కింద బార్డర్ కూడా అలానే వచ్చింది. చీరంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇలా సెట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా సెట్ చేసాము. నెక్స్ట్ ఇది ఒకటి పింక్ శారీ అండి, మంగళగిరి పింక్ శారీ. చీరంతా ప్లెయిన్ కాబట్టి ఇలా ఆల్ ఓవర్ డిజైనర్ ఫ్లవర్స్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఈ ఒక్క బ్లౌజ్కి మనం 3 శారీస్ సెట్ చేసాము. అలా ఇంకా మిగతా బ్లౌజెస్ కూడా ఎలా సెట్ చేసామో చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా లైట్ బేస్ ఉన్న బ్లౌజ్ అండి. ఫ్లవర్స్ వచ్చేపాటికి కొంచెం మోడరేట్ కలర్ ఉన్నాయి, మరీ డార్క్ కాదు, మరీ లైట్ కాకుండా మోడరేట్ కలర్లో ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి మనకి 950 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఈ శారీ పిల్లలకైతే బోట్ నెక్ కుట్టించుకుంటే, ఇట్లాంటి బ్లౌజెస్ బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ కుట్టించుకుంటే బాగుంటుంది. అదే కొంచెం మిడిల్ ఏజ్ అనుకోండి, ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేసి నార్మల్ నెక్, నార్మల్ బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అట్లానే ఇదే బ్లౌజ్కి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అదే కాస్ట్ అండి, 950 ఈ శారీ కాస్ట్. చిన్న పిల్లలు అయితే కనుక చక్కగా ఇలాంటి శారీస్తో పేరప్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి శారీ, ఇది కూడా మనకి 850 అలా పడుతుంది. శారీ ఒకటే 850 పడుతుంది. మళ్ళీ బ్లౌజ్ కాస్ట్ ఎక్స్ట్రా, మనకి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 450 పడుతుందండి. ఈ శారీస్ కానీ ఈ బ్లౌజ్ కాంబినేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, ఇంకా వేరే బ్లౌజెస్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి రెడ్ బేస్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ అండి. రెడ్ బేస్ మనకి లెవెండర్ కలర్ కానీ వైలెట్ కలర్ కానీ శారీస్ ఉంటే దీంతో బాగా పేరప్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక చందేరి శారీలా పేరప్ చేశాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1500 పడుతుంది ఈ శారీ కాస్ట్. బ్లౌజ్ వచ్చేసి మీకు తెలిసిందే 450. దీనికి ఇది ఇలా పేరప్ చేశాను, ఇది చాలా బాగుంది. ఇలా కాదు అనుకుంటే కనుక ఇలా లైట్ కలర్తో పేరప్ చేసుకోవచ్చు. ఇలా మంగళగిరి శారీస్ కూడా చాలా బాగుంటుందండి. మన దగ్గర ఉన్న కలర్స్తో చాలా వరకు మంగళగిరి శారీస్కి అన్నిటికీ పేరప్ అవుతాయి. దాదాపు ఈ 7-8 కలర్స్ ఉన్నాయి, ఇంకా కూడా వేరే ఉన్నాయండి. ఈ బ్లౌజ్ బేస్ వచ్చేసి చాలా లైట్ కలర్ అండి. చాలా లైట్ కలర్ మీద మనకి మంచి 2 కలర్స్ ఆఫ్ గ్రీన్, మనకి మెంతి గ్రీన్ ఒకటి, తర్వాత మామూలు మ్యాంగో గ్రీన్ ఒకటి, ఈ 2 గ్రీన్స్ ప్లస్ మెంతి ఎల్లో, ఈ కలర్స్ ఉన్నాయి. ప్లస్ రెడ్ కలర్ ఉంది. చాలా చీరలకి ఇది మ్యాచ్ అవుతుందండి. మనం జనరల్గా కొనే శారీస్ రెడ్, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో ఇట్లా ఉన్న శారీస్కి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి. ఇది వచ్చేసి నేను ఇలా పేరప్ చేశాను. ఇది ప్యూర్ జార్జెట్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1800. శారీ కాస్ట్ 1800. ఈ శారీకి ఈ బ్లౌజ్ చాలా మంచిగా పేరప్ అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ శారీ. ఆల్రెడీ ఇందాక ఒక కాంబినేషన్లో చూపించాను కదా, అదే శారీ ఇది. దీనికి కూడా ఈ బ్లౌజ్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందాక చూపించిన బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే దీంతో పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ, చాలా బాగుంది. ఇది మంగళగిరి శారీ అండి. ఇది కూడా మొత్తం ప్లెయిన్ వచ్చి కింద చిన్నది గోరంచ్ గోల్డ్ వచ్చింది. ఇదైతే చాలా డామినేటింగ్గా చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీ వచ్చేసి 1450, మంగళగిరి శారీ వచ్చేసి 1450 పడుతుంది. బ్లౌజ్ మీకు తెలిసిందే 450 పడుతుంది. ఇది వచ్చేసి జూట్ శారీ, మెత్తగా కావాలి, జూట్ శారీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ జూట్ శారీ కాస్ట్ వచ్చేసి 850కి ఇంత అందమైన బ్లౌజ్ పేరప్ చేసి కట్టుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి 4 శారీస్ చూపించాయి. ఈ బ్లౌజ్కి 4 శారీస్ పేరప్ అయినాయి. ఇది ఎల్లో బేస్ ఆర్గెంజా అండి. అయితే ఇందాక నేను మీకు గ్రీన్ శారీ చూపించాను కదా, అలాంటి గ్రీన్ శారీ పేరప్ చేసుకోవచ్చు. రెడ్ కానీ పింక్ కానీ ఈ 3 కలర్స్ కూడా సెట్ అవుతాయి. ఇందాక చూపించిన గ్రీన్ ఇదేనండి.
దీనికి మీకు నచ్చితే ఎల్లో బ్లౌజ్తో పేరప్ చేసుకోండి, లేకపోతే దీంతో పేరప్ చేసుకోండి, రెండు బాగానే ఉన్నాయి. ఇందాక చూపించిన ఒక పింక్ శారీ ఇదేనండి. అదే పింక్ శారీకి ఎల్లో బ్లౌజ్ పేరప్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ గ్రీన్ వచ్చిన బ్లౌజ్ ఇలా పేరప్ చేసినా బాగుంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో అండ్ బ్రిక్ రెడ్, ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 950 అండి. ఈ శారీకి ఇలాంటి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్, శారీ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా హాయిగా ఉంటుంది. జూట్ ఫ్యాబ్రిక్ అండి, మీకు తెలిసిందే. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ బ్లౌజెస్కే కాదండి, లెహెంగా బ్లౌజెస్ కానీ క్రాప్ టాప్స్ కానీ బాగుంటాయి. ఒకవేళ ఇది క్రాప్ టాప్ను లెహెంగా లాగా సెట్ చేసుకుంటే ప్లెయిన్ చున్నీ తీసుకోవాలి. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ప్లెయిన్ క్రాప్ టాప్ కుట్టించేసుకుని చున్నీ మాత్రం ఇట్లా డిజైనర్ చున్నీ ఇచ్చుకుంటే మనకి చున్నీ బాగా ఎలివేట్ అవుతుంది. పిల్లలకి, చిన్న పిల్లలకి ఫ్రాక్స్గా కూడా కుట్టించుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చాలా కంఫర్ట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఈ డిజైనర్ బ్లౌజెస్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.